హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేవ్ 9 న్యూస్ ఛానల్. ఒక వ్యక్తి ఎలాంటి నేరం చేయకపోయినా కేవలం అనుమానం వచ్చిందనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేయగలరా? ఛార్జ్ షీట్ లేకుండానే కోర్టులో నేరం రుజువు కాకుండానే నెలలు కాదు, దాదాపు ఏడాది పాటు జైలులో ఉంటే అధికారం ప్రభుత్వానికి ఉందా? ఛార్జ్ షీట్ లేకుండానే కోర్టులో నేరం రుజువు కాకుండానే నెలలు కాదు, దాదాపు ఏడాది పాటు జైలులో ఉంచే అధికారం ప్రభుత్వానికి ఉందా? మీ సమాధానం లేదు అయితే మీ ఆన్సర్ తప్పు కావచ్చు. ఎందుకంటే భారతదేశంలో అలాంటి చట్టం ఉంది. అదే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, అంటే ఎన్ఎస్ఏ, జాతీయ భద్రతా చట్టం. ఇది చాలా పవర్ఫుల్ యాక్ట్. ఇప్పుడు ఈ చట్టానికి సంబంధించిన అధికారాలను మరోసారి ఢిల్లీ పోలీస్ కమిషనర్కు అప్పగించారు. దీంతో దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది. అసలు ఈ చట్టం ఎంత పవర్ఫుల్, ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని ఉపయోగిస్తారు? ఇది సాధారణ ప్రజలను ప్రభావితం చేస్తుందా, లేకపోతే దేశ భద్రతకు ముప్పుగా భావించే వారిపైనే అమలవుతుందా? ఈరోజు ఈ వీడియోలో ఎన్ఎస్ఏ చట్టం వెనుక ఉన్న చరిత్ర, చట్టపరమైన నిబంధనలు, ప్రభుత్వం చెబుతున్న కారణాలు, దీనిపై వస్తున్న విమర్శలు, అలాగే ఢిల్లీలో తాజా విషయాలను డీప్ గా ఎనాలిసిస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో పూర్తయ్యేసరికి ఎన్ఎస్ఏ గురించి మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. ఇది కేవలం థ్రిల్లర్ సినిమాలో చూపించే సీన్ కాదు. ఇది భారతదేశంలో అమల్లో ఉన్న ఒక చట్టం. అదే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, అంటే ఎన్ఎస్ఏ. ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ఈ చట్టం కింద స్పెషల్ పవర్స్ ని మరోసారి పొడిగించింది. దీంతో సోషల్ మీడియా ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు, ఇప్పుడే ప్రజాస్వామ్యంలో ఇలాంటి చట్టాలు అవసరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి అసలు నిజం ఏంటి? ఈ చట్టం ఎలా పనిచేస్తుంది? దీని వెనుక ప్రభుత్వం చెప్పే కారణాలేంటి? పౌర హక్కుల కార్యకర్తలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? ముందుగా ఎన్ఎస్ఏ అంటే ఏంటో తెలుసుకుందాం. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, ఈ చట్టం 1980లో అమల్లో వచ్చింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే దేశ భద్రత, శాంతి భద్రతలకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నప్పుడు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పించడం. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇది సాధారణ క్రిమినల్ చట్టం కాదు. సాధారణంగా ఐపీసీ లేదా బిఎన్ఎస్ కింద నేరం జరిగాక పోలీసులు కేసు నమోదు చేస్తారు. కానీ ఎన్ఎస్ఏ పరిస్థితి వేరుగా ఉంటుంది. ప్రభుత్వానికి లేదా అధికారులకు ఒక వ్యక్తి కార్యకలాపాలు దేశ భద్రతకు లేదా ప్రజల శాంతికి ముప్పుగా మారే అవకాశం ఉందని అనిపిస్తే ప్రివెంటివ్ డిటెన్షన్, అంటే ముందస్తు నిర్బంధం చేయొచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. ఒక ఉగ్రదాడి జరిగిన తర్వాత నిందితుడిని పట్టుకోవటం ఒక విషయం, కానీ దాడి జరగక ముందే ఇంటెలిజెన్సీ సమాచారం ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకోవటం మరో విషయం. ఎన్ఎస్ఏ రెండో పరిస్థితికి ఉపయోగపడే చట్టం. అంటే నేరం జరిగాక శిక్షించడం కాదు, జరగక ముందే అడ్డుకోవటం. ప్రభుత్వం చెప్పే ప్రధాన ఉద్దేశం ఇదే. ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. ఎందుకంటే ఈ చట్టం కింద నిర్బంధనంలో ఉన్న వ్యక్తిపై సాధారణ క్రిమినల్ కేసుల మాదిరిగా వెంటనే ఛార్జ్ షీట్లు దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ కొన్ని పరిస్థితుల్లో నిర్బంధం లాంగ్ టైం కొనసాగవచ్చు. దీనివల్ల పౌర హక్కుల సంస్థలు ఒక ప్రశ్న అడుగుతున్నాయి. దేశ భద్రత ఎంత ముఖ్యమో వ్యక్తిగత స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యమని వారు వాదిస్తారు. ఢిల్లీలో ఏమైంది? ఇప్పుడు అసలు వార్తల్లోకి వస్తే, కేంద్ర ప్రభుత్వం జూలై 19 నుంచి అక్టోబర్ 18 వరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ఎన్ఎస్ఏ కింద అధికారాలు కొనసాగించడానికి ఆర్డర్స్ జారీ చేసింది. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు మొదలయ్యాయి. కొంతమంది ఇది ఇప్పుడు జరుగుతున్న నిరసనల కోసం అని అంటున్నారు. మరికొందరు ఇది ముందే నిర్ణయించిన పరిపాలనా ప్రక్రియ అంటున్నారు. ఇక్కడ అఫీషియల్ గా ఢిల్లీ పోలీసులు ఏమన్నారు? ఇలాంటి అధికారాల పొడిగింపు నార్మల్ గా జరిగే సాధారణ పరిపాలనా ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఇప్పుడు జరుగుతున్న నిరసనలతో దీనికి డైరెక్ట్ రిలేషన్ లేదని చెప్పారు. ప్రభుత్వం ఈ చట్టం ఎందుకు అవసరమని చెబుతోంది? ప్రభుత్వం దృష్టిలో దేశ రాజధాని అంటే ప్రధాని కార్యాలయం, పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, విదేశీ రాయబార కార్యాలయాలు,
భద్రతా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఇవన్నీ ఒకే నగరంలో ఉంటాయి. అందుకే భద్రత విషయంలో చిన్న నిర్లక్ష్యానికి అవకాశం ఉండకూడదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ పర్యటనల వంటి సందర్భాల్లో ముందస్తు భద్రతా చర్యలు అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. ప్రతి కథకు మరో కోణం కూడా ఉంటుంది. పౌర హక్కుల కార్యకర్తలు ఏమంటున్నారు? వారి అభిప్రాయం ప్రకారం ఇలాంటి చట్టాలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి, లేకపోతే ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛపై ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. అందుకే అదే సమయంలో మిస్యూజ్ కాకుండా తగిన సూపర్విజన్ కూడా ఉండాలని లీగల్ ఎక్స్పర్ట్స్, సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అభిప్రాయపడుతున్నాయి. ఢిల్లీలో పరిపాలన ప్రక్రియని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అయితే ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో, విశ్లేషకుల్లో దీనిపై చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు మీ అభిప్రాయం ఏమిటి? దేశ భద్రత కోసం ఇలాంటి చట్టాలు ఉండటం మంచిదేనా? కామెంట్ చేసి తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. జై హింద్.